వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పట్టాభి గారు, ఇక్కడ అసలు ఈ లిక్కర్ స్కామే ఇంపార్టెంట్ అన్నట్టుగా మొత్తం దీని చుట్టూనే కథనాల మీద కథనాలు రాస్తూ మిగతా విషయాలని డైవర్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్న మీడియా విషయంలో కానీ ఆ క్యాంపెయిన్ విషయంలో కానీ మీ ప్రభుత్వం యొక్క అబ్జర్వేషన్ ఏంటి, మీ పార్టీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు వికే గారు, ఇది వీళ్ళ జనరల్ సహజ ధోరణి, జనరల్ స్టైల్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారి చేతిలో ఒక గొడ్డలు పెట్టి పెద్ద ఫోటో వేసి మొత్తం పుంకాలుగా ఒక 2 వారాలు నడిపించారు. ఇవాళ మళ్ళీ ఈ ఇష్యూలో కూడా నారావారి సారా అని చెప్పి మళ్ళీ హెడ్లైన్స్ రాసి అన్ని తప్పుడు రాతలన్నీ రాయటం. అంటే వీళ్ళు ఏంటంటే చేసినవన్నీ చేసి ఎదుటి వారి మీద దాన్ని తోసేయటం, ఆ బురద ఎదుటి వారికి అంటించేయటం, ఇది చాలా వీళ్ళు స్కిల్ఫుల్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే గతంలో వివేక గారి ఇష్యూలో ఏం చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తా ఉన్నారు. ఇవాళ చాలా క్లియర్ గా ఇక్కడ దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఏ కారణం చేత ఇది చేశారు, ఏ కుట్రలో భాగంగా ఇది చేశారు, అంతా కూడా చాలా స్పష్టంగా బయటకు వస్తా ఉంది వికే గారు. ఇవాళ సిబిఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు జోగి రమేష్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి, కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అదేవిధంగా రేపలలో ఇంకొక 3-4 ఈ కల్తీ మద్యం తాగి, ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. మరి 27 మంది చనిపోయినటువంటి జంగారెడ్డిగూడ ఇన్సిడెంట్లు వీళ్ళు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ చేశారా? వీళ్ళు ఏమైనా సిబిఐకి అప్పు చెప్పారా? చేయలేదే. మరి ఆ రోజున ఏమైపోయింది? వీళ్ళు ఉన్నటువంటి నిజాయితీ, మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, దాని మీద కూడా కేసు పెట్టలేదు. ఇప్పుడు లేదు, మొన్న జంగారెడ్డి కేసుని మళ్ళీ రీఓపెన్ చేసాం, స్పెషల్ టీమ్ దాని మీద పెట్టాము, మొన్న మేలోనే ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అది కూడా వస్తా ఉంది. మళ్ళీ ప్రతి ఒక్క డెత్ వెనక ఉన్నటువంటి కారణాలు కూడా వెలికి తీస్తా ఉన్నాం. ఇట్ ఈస్ రీఓపెన్, జంగారెడ్డి కేసు ఈజ్ రీఓపెన్. కాబట్టి వీళ్ళు చేసినటువంటి పాపాల తాలూకా చిట్టా చాలా ఉంది వికే గారు. ఏమీ అరగనట్టు అవునా, ఇట్లానా, అట్లానా, ఇది ఎంత ఘోరం, నేరం, పాపం అని చెప్పి వాళ్ళు మాట్లాడతాం చేసినటువంటి ఘోరాలు. రెండో పక్కన వికే గారికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవాళ జోగి రమేష్ నిజాయితీ, నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. మీరు ఏ వైన్ షాప్, లిక్కర్ షాప్ దగ్గరికైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాటిల్ మీ చేతిలోకి తీసుకుని దానిపైన ఉన్నటువంటి హోలోగ్రామ్ కానీ ఆ క్యూఆర్ కోడ్ కానీ మీరు స్కాన్ చేసినట్లయితే యాప్ ద్వారా అది ఏ బ్యాచ్, ఎక్కడ, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, దాని బ్యాచ్ నంబరు, దాని మూవ్మెంట్ హిస్టరీ, ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చింది, షాప్ వరకు దాని మూవ్మెంట్ హిస్టరీ మొత్తం కూడా మీరు ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎస్, అది మాలో ఉన్నటువంటి నిజాయితీ. అరే అసలు మీరు 5 సంవత్సరాలు అది ఎప్పుడు ఆ యాప్ ఎప్పుడు వచ్చింది, క్యూఆర్ కోడ్ ఎప్పుడు వచ్చింది? జోగి రమేష్ పట్టించినాకే కదా నకిలీ మద్యాన్ని. కాదండి, ఇవాళ నిజాయితీ, నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా సార్. ఇవాళ గతంలో డిజిటల్ పేమెంట్ కోసం ఒక క్యూఆర్ కోడ్ పెట్టవయా స్వామి అంటేనే పెట్టలేదు. ఇవాళ మేము ప్రతి బాటిల్ని చెక్ చేసుకోమంటున్నాం చాలా పారదర్శకంగా. అది ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ కూడా జియో ఫెన్సింగ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క బాటిల్ ని కూడా వేరే షాపుల్లో కూడా వేయాలి కూడా. దట్ ఈస్ అవర్ క్రెడిబిలిటీ. ఇవాళ నిజంగా కూడా మేము తప్పు చేసి ఉంటే, లేదంటే తప్పు మా వైపు ఉంటే మేము అటువంటి సిస్టమ్ పెడతామండి. వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా? నిన్న లాంచ్ చేశారు, October 12th చేశారు, చూసాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు, 90,000 కోట్లు, 99,000 కోట్లు ఎంతో కొంత, కానీ ఆ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఎందుకండి? ఒక దశకు వచ్చినాక అయిపోయింది, ఇక తాడేపల్లి గూడెం తలుపు తట్టబోతోంది అనుకున్న టైంలో బ్రేక్ పడింది, మందకొడిగా మొదలు ఆగిపోయింది. ఏంటి? బ్రేక్ ఏం పడలేదు వికే గారు, దర్యాప్తు కొనసాగుతా ఉంది. క్లైమాక్స్ కి వచ్చింది సినిమా, అయితే క్లైమాక్స్ కి వచ్చింది. లిక్కర్ స్కామ్ ఇష్యూ
మొత్తం అన్ని కూడా కింద నుంచి పై వరకు రాజ్ కసిరెడ్డితో మొదలుపెట్టి వాసుదేవ్ రెడ్డి దగ్గర నుంచి అది నితిన్ రెడ్డి లేదా ఇంకొకళ్ళ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అన్ని అయిపోయింది. ఆఖరికి అనిల్ రెడ్డి, ఇప్పుడు మనం ఏదైతే రెడ్డి గ్లోబల్ గురించి మాట్లాడుకుంటానో అతను సెక్రటరీల వరకు వెళ్ళింది. చాలా వేగంగా చాలా స్టెప్స్ అన్ని కూడా దాటుకుంటూ ముందుకెళ్ళింది. వాళ్ళు ఫైనల్ స్టేజ్ లో ఉంది, ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ అందుకనే ఇవాళ ఆ లిక్కర్ స్కామ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తా ఉన్నారు. ఇక అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి